హే గాయ్స్, ఈరోజు మన వీడియోలో అయితే ఆర్మీ హెలికాప్టర్ అయితే వచ్చేసింది, చూసేద్దాం. ఇంకా పోలీస్ హెలికాప్టర్ కూడా కొత్తదైతే యాడ్ చేశారు, అది కూడా చూసేద్దాం. ఇంకా ఎప్పటి నుండో ఉన్న నార్మల్ హెలికాప్టర్ కూడా చూసేద్దాం రండి. ఇంకా లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం. చెప్పాం కదా, ఈరోజు అయితే కొత్తగా వచ్చిన అప్డేట్స్ అయితే అన్నీ చూసేసుకుందాం రండి. మీ అందరూ అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అయితే అప్డేట్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అక్కడ గంట సింబల్ని అయితే టంగమని కొట్టేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టుకోండి. మర్చిపోవద్దు, మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అయితే చాలానే వస్తాయి. ఇంకా మనం కొత్త చీట్ కోడ్స్ అయితే లేట్ చేయకుండా అందరికంటే ముందు అయితే చూసేసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం ఈ బుల్లెట్ బైక్తో ఈ సిటీ మొత్తాన్ని అయితే తిరిగేద్దాము. ఓకే, ఇక్కడైతే మనం అయితే బండి అయితే పార్కింగ్ చేసేద్దాము. అయ్యో, టర్నింగ్ అయితే తిప్పేశాను. ఇప్పుడైతే ఈ బండి అయితే పెట్రోల్ అయితే అయిపోయినట్టుంది. ఇంకా ఈ బండి పని అయితే పనికిరానట్టే. బండిని అయితే ఇక్కడైతే వదిలేద్దాం. ఇప్పుడైతే కొత్త చీట్ కోడ్స్ అయితే ఎంటర్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే నేనైతే ఫోన్ సింబల్ అయితే నొక్కాను. ఇప్పుడైతే 999 అయితే నొక్కాను. మనకి ఏమైతే స్పాన్ అయిందో చూసారా, ఒక కొత్త బైక్ అయితే స్పాన్ అయ్యింది. ఇప్పుడు 4 జీరోస్ అయితే నొక్కాను. ఇప్పుడైతే స్కూటీ అయితే స్పాన్ అయ్యింది. ఇంకా మనకైతే ఈ కొత్త అప్డేట్లో చాలా వెహికల్స్ అయితే యాడ్ చేశారనమాట. ఆ వెహికల్స్ అన్నీ చూసేద్దాం. ఇంకా వెహికల్సే కాదు, వెహికల్స్ మోడిఫికేషన్ కూడా చాలానే యాడ్ చేశారు. ఇప్పుడైతే మనం అయితే ఒక మంచి సుమో అయితే క్రియేట్ చేసేద్దాం. 666 నొక్కితే మనకైతే వచ్చేసింది. వెయిట్ ఆగండి. మనమైతే ఇది ఎక్కే ముందు అయితే దీని కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. అందుకోసం నేనైతే కార్ అయితే దిగాను. ఒక మంచి కలర్ అయితే వేసేద్దామా. ఓకే, ఏ కలర్ వేసేద్దాం. గ్రీన్ అయితే బాగాలేదు, ఆరెంజ్ కూడా బాగాలేదు. ఓకే, వెల్లో అయితే బాగుంది. మనమైతే తిరగాలంటే వెల్లో కలరే బెస్ట్. మన తెలుగు వాళ్ళందరూ అయితే వెల్లో కలర్ మీద అయితే తిరుగుతారు. ఇప్పుడైతే ఈ కార్తో అయితే మనమైతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీ మొత్తాన్ని తిరిగేద్దాం పదండి. నాకు ఈ కార్ చూస్తుంటే ఒక పార్టీ అయితే గుర్తొస్తుంది. మీకు ఆ పార్టీ పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అదే అండి, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీ. ఆ పార్టీ నేమ్ మీకు అయితే తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే కొత్తగా యాడ్ చేసిన జీప్స్ అయితే మనమైతే చూసాం కదా. ఇక్కడ చూసారా, గ్రీన్ కలర్ జీప్ అయితే వచ్చింది. నాకైతే ఆ కార్ అయితే అస్సలు అయితే నచ్చలేదు. ఇప్పుడు ఆ కార్ని అయితే మనమైతే ఫైర్ చేసేద్దామా. ఓకే, కార్ని అయితే ఫైర్ చేయడం మనకెందుకు, కానీ మనమైతే ముందైతే మన కార్ ఎక్కిపోయి అయితే వెళ్ళిపోదాం పదండి. మీకు చెప్పవలసిన చీట్ కోడ్స్ అయితే చాలానే ఉన్నాయి. అదే అండి, ఆర్మీ హెలికాప్టర్, నార్మల్ హెలికాప్టర్, పోలీస్ హెలికాప్టర్, ఇంకా జెట్ ఒకటి, చాలా చీట్ కోడ్లు ఉన్నాయి. రేపటి వీడియోలో మనమైతే జెట్ చీట్ కోడ్ అయితే తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో అయితే మిగిలిన చీట్ కోడ్స్ అన్నీ తెలిసేసుకుందాం రండి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేస్తాను. ఇప్పుడైతే మనమైతే ఆర్మీ హెలికాప్టర్ అయితే స్పాన్ అయితే చేసేద్దామా. ఇప్పుడైతే ఆర్మీ హెలికాప్టర్ చీట్ కోడ్ అయితే 800 అనమాట. ఇప్పుడైతే మనకైతే నార్మల్ హెలికాప్టర్ అయితే స్పాన్ అయిందా. ఓకే, పర్లేదు. ఇదైతే మనమైతే ఒకసారి అయితే ఫ్లయింగ్ అయితే చేసేద్దాం పదండి. ఈ హెలికాప్టర్తో మనమైతే ఒకసారి అయితే ఫ్లై చేసి అయితే చూసేద్దాం. అరే, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే గాలి లోపలికి అయితే భలే ఎగిరిపోతున్నాడు కదా. అరే ఫ్రాంక్లిన్ బాయ్ హెలికాప్టర్ ఎక్కడ పార్కింగ్ చేస్తాడబ్బా. అరే ఫ్రాంక్లిన్, నువ్వు త్వరగా అయితే ఈ హెలికాప్టర్ని ఆర్మీ బేస్కి అయితే పట్టుకొని వెళ్ళు. అరే, అంత పెట్రోల్ లేదనుకుంటాను. ఇక్కడ బిల్డింగ్ మీద అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఆర్మీ హెలికాప్టర్ అయితే స్పాన్ చేశాడు. ఇప్పుడైతే కొత్తగా మనమైతే ఇంకా ఏదైనా హెలికాప్టర్ చీట్ కోడ్ అయితే ట్రై చేసేద్దామా. నేనైతే ఇక్కడ కొత్తగా వచ్చిన చీట్ కోడ్ అయితే ట్రై చేస్తున్నాను. మనమైతే చీట్ కోడ్ 9 అయితే 8. ఓకే, 8 కాదు, 8001 కదా. ఓకే, నేనైతే మిస్ చేశాను. ఇప్పుడైతే మనకి ఏది స్పాన్ అవ్వలేదు, చుట్టూ చూసేసాం. ఇప్పుడైతే 8001 నొక్కేస్తాను. ఏం స్పాన్ అయిందో చూసేద్దామా. అరే, పోలీస్ హెలికాప్టర్ కదా. అయ్యమ్మ, చాలా బాగుంది హెలికాప్టర్. చూస్తున్నారు కదా, ఆ హెలికాప్టర్కి ఈ హెలికాప్టర్కి డిఫరెన్స్ అయితే చాలానే ఉంది. నాకైతే ఈ హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ కంటే చాలా అయితే నచ్చింది. ఇదైతే పోలీస్ది అనుకుంటాను. ఇక మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే పోలీస్ మిషన్స్కి వెళ్ళినప్పుడు ఈ హెలికాప్టర్ అయితే పట్టుకొని వెళ్తాడు. చూస్తున్నారా, హెలికాప్టర్ కంటే ఈ హెలికాప్టర్ అయితే చాలా అడ్వాన్స్గా ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. మీకైతే ఈ చీట్ కోడ్స్ కావాలని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.